హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఊర్లో ఉన్నప్పుడు అమ్మని చూసుకున్నాం కదా. అయితే అమ్మ అక్కడ ఎట్లుందో మీకు చూపించిన. ఏంటంటే ఊరు కళ్ళు టాబ్లెట్లు లేక అలా అయిపోయింది. 300 దగ్గర నుంచి నా దగ్గరికి 200 దగ్గరికి వచ్చేసింది. అక్కడ కూడా చాలా దారుణంగా ఉండే. అయితే నా నెల అయిపోయింది, అన్న దగ్గరికి పంపిస్తాను కదా, అన్న దగ్గరికి పంపించిన. కానీ నా దగ్గర ఉన్నప్పుడు ఆమె కోరింది ఏం తెలుసా? ఊరు, మా అన్న పేరు, వాళ్ళ కొడుకుల్ని. వాళ్ళనే తలిచింది అక్కడ. సరే వాళ్ళ దగ్గరికి పోతాన్నా మంచిగా అవుతుంది అంటని అనుకున్నాము. ఊరికి వెళ్ళి కాళ్ళు టాబ్లెట్ తీసుకొని వచ్చిన. ఆడ కొంచెం మీరు చూసిరు కదా, దోశ తిన్నది, దానిమ్మ జ్యూస్ తాగిపిస్తే తాగింది, కొంచెం ఇంప్రూవ్ అయింది ఉండే. ఇక అన్న దగ్గరికి మరి వస్తే హాస్పిటల్లో చూపిస్తా అంటని నేను తీసుకొని వచ్చిన. కానీ ఇంప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళని చూసిన తర్వాతనేమో చూడండి. ఇక అమ్మా ఇప్పుడు పర్లేదా? ఇక్కడికి కూర్చుంటుంది, చాలా బాగుంది చూడండి. ఇప్పుడు చాలా పర్లేదు. ఇప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్నా ప్రైవేట్లనా చూపించుకుంటాం, కానీ అమ్మ అయితే ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఈరోజు వచ్చేసి హాస్పిటల్కు ఈవినింగ్ తీసుకెళ్ళి ఇంకా న్యాయమయ్యేలా చేస్తాము. చాలామంది ఫ్రెండ్స్ మీరు గోళీలు ఏంటివి, గోళీల పేరు ఏంది, మాకు కూడా యూజ్ అవుతాయి ఇవి వేసుకోకుండా ఉండడానికి అని అన్నారు. ఈ గోళీల పేరు ఏందో నేను చూసి చెప్తాను. సిద్ధు మా అన్న కొడుకు ఇంటర్ చేస్తాడు. డిపిటీ చా ఏమంటే ఈ గోళీల పేరు డీప్ టచ్ అంట. ఇక చూడండి, మీరు కూడా దగ్గరకి వెళ్ళి దీన్ని రివర్స్ చేస్తే చూపిస్తుంది. ఇక మా అమ్మ ఎక్కువ కోరుకుంది, ఎక్కువ కలవరించింది. ఇక వీనే మా అన్న చిన్న కొడుకు, వీనే కోరుకుంది. ఇక ఎండలో పండుకుంది. మా వదిన వండ పెట్టింది. ఇందాక చూసిరు కదా, ఎక్కువ ప్రాణం వాని మీదనే, మా అన్న కొడుకు మీద. వానే ధన ఇట్లా అంటారా ఒకసారి. వీని కోసం ఎక్కువ కలవరించింది. గోళీల పేరు ఏంటి అన్నారా? ఇది నొప్పుల గోళీలు, 10 రూపాయలకు 10 వస్తాయి. డీప్ టచ్, ఇది వాడకండి. ఈమె దీనికి అలవాటు పడిపోయి 20 ఏళ్ళ నుంచి వేసుకొని తన బోన్స్ మొత్తం కరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా అమ్మ ఇక్కడికి చాలా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ఊరు, మా అన్న వాళ్ళ పిల్లలు, ఇల్లు, తన లోకం చూసేసరికి కొంచెం కోలుకుంది. కానీ తింటుందా అంటే ఇంకా తినట్లేదంట. తాగుతుంది, బాగానే ఉంది, మంచిగా ఉంటుంది, చాయ్ గిన్నె తాగుతుంది, లైట్గా టిఫిన్ చేస్తుందంట. ఆడ ఎలా ఉందో ఈడ అలాగనే ఉంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మా అమ్మకైతే ఇప్పుడు పర్వాలేదు. మేమైతే ఇంకా మంచి హాస్పిటల్లో చూపించుకుంటాము. నేను చెప్పేది ఏంటంటే ఈ టాబ్లెట్స్లు, ఆ మందుల కళ్ళు అయితే ఎవరు వాడకండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇక మా అమ్మ పర్లేదు, మంచిగా ఉంది. ఊరికి వచ్చేసరికి తనకు కోలుకుంది, అదే మాకు సంతోషం.